ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు పేదల విద్యను లాగేసుకుంటారా, పేదలకు అన్యాయం చేస్తారా, పేదలు ఒక్కరే మంచి అదే మెడికల్ డాక్టర్లు అవ్వకుండా ఆపేస్తారా అని మాట్లాడుతున్నారండి. రాష్ట్రంలో టాలెంటెడ్ పర్సన్స్ 90 మార్కులు తెచ్చుకున్న వాళ్ళకి 90% మార్కులు తెచ్చుకున్న వాళ్ళకి మెడికల్ సీట్ లేదు. ఇవాళ 40%, 50% తెచ్చుకున్న వాళ్ళకి డాక్టర్ సీట్లు పొందుతున్నటువంటి పరిస్థితి. వీటన్నిటికి వాళ్ళు ఎప్పుడో రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు నుంచి ఈ రోజు వరకు జరుగుతున్నటువంటి ప్రక్రియలో భాగంగా, అలాగే జనరల్ కేటగిరీలో కావచ్చు, అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలకు కూడా రేపొద్దుట మెడికల్ సీట్లు వచ్చే విధంగా కావచ్చు, ఈడబ్ల్యూఎస్ విధానంలో కావచ్చు, ఈ రోజు చాలా మంది టాలెంటెడ్ పర్సన్స్ కూడా ఈరోజు మెడికల్ సీట్లు పొందుతున్నటువంటి పరిస్థితి. అంటే నేను ఒక వర్గాన్ని, ఒక వ్యవస్థలో తప్పు పట్టను ఒకేసారి సరిదిద్దాలంటే చాలా టైం పడుతుంది. గత కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి కొన్ని విధానాలు కావచ్చు, ఓటు బ్యాంక్ రాజకీయాలు కావచ్చు, అదే ఓటు బ్యాంక్ రాజకీయాన్ని ఈ రోజు పిల్ల కాంగ్రెస్ కూడా చేస్తున్నట్టు. కృష్ణవేణి గారు ప్రధానంగా చూసుకుంటే నారా లోకేష్ ఇచ్చిన వార్నింగ్ని ఏ రకంగా చూడాలి? మరొకసారి ఆ బయట ప్లే అవుతుంది, మరొకసారి చూద్దాం. నారా లోకేష్ గారు బయట మరొకసారి ప్లే అవుతుంది, చూద్దాం. పద్ధతి ప్రకారం మనం పనిచేసుకుంటూ వెళ్తున్నాం, కానీ రాష్ట్రంలో కూడా ఒక సైకో ఉన్నాడు. ఎంత మంచి సినిమా అయినా ఒక చిన్న విలన్ ఉంటాడు. రాష్ట్రానికి ఒక సైకో ఉన్నాడు. నిన్న మొన్న మాట్లాడుతున్నాడు, అరెస్ట్ చేస్తాడంట. అరే 53 రోజుల్లో నువ్వు మా నాయకుడిని అరెస్ట్ చేసి ఇదే రాజమండ్రి జైల్లో బంధించి ఏం పీకావయ్యా? ఏం పీకావు? నువ్వు అరెస్ట్ చేస్తే మేము భయపడాలా? అరే ఇట్లా నీ ముందర చాలా మంది పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. వాళ్ళందరి పరిస్థితి ఏమైందని ఒక్కసారి ఆ సైకోని ఆలోచించమని నేను అంటున్నా. అంతేగాని ఈ మధ్యన చూస్తున్నా రప్పరప్ప అంటే ఏంటి రప్పరప్ప? 2 రప్పరప్ప మేము బీకుతాం. ఎర్ర బుక్లో 3 పేజీలని ఇంకొన్నాయి చాలా పేజీలు. ఎవరికి ఎప్పుడు ముహూర్తం పెట్టాలో నాకు తెలుసు. ఎవరికి ఎప్పుడు ముహూర్తం పెట్టాలో నాకు తెలుసు, నెంబర్ 1. నెంబర్ 2, వైసీపీలో ఉన్న కార్యకర్తలు మాట్లాడేది ఏంటంటే, సరే నారా లోకేష్ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రకరకాలుగా మాట్లాడారు, వీళ్ళని సైకో అన్నారు, వాళ్ళు వీళ్ళని పప్పు అనడం రకరకాలుగా మాట్లాడారు. ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన భాష ఈ రకంగా ఉండటం అభ్యంతరకరమని మాట్లాడుతున్నారు వైసీపీ నేతలు. దీన్ని మీరు ఎలా చూస్తారు? సార్ నిన్న పేర్ని నాని గారు మాట్లాడడం జరిగిందండి. అంటే ఒక గౌరవ ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఏ రకంగా మాట్లాడాడు పేర్ని నాని అంటే, కొన్ని వర్డ్స్ నేను మాట్లాడాను, కావాలంటే బయట కూడా మీరు ప్లే చేసి చూడండి, ప్రజలు చాలా మంది చూసారు. అంటే పతివ్రతలని రకరకాల అబ్యూజెస్ గా మాట్లాడడం జరిగింది ఒక మాజీ మంత్రి అయినటువంటి పేర్ని నాని. మా ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వం గురించి జగన్మోహన్ రెడ్డి ఇందులో కన్నా దూకు సావాలని చెప్పడం కానీ, చంద్రబాబు నాయుడు గారిని గౌరవ ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఎలాంటి మాటలు మాట్లాడడం, ముసలోడని మాట్లాడడం కానీ, ఇలాంటి చాలా అబ్యూజెస్ ఇంకా చెప్పలేని విధంగా మాట్లాడినటువంటి తీరు. కానీ ఇవాళ నారా లోకేష్ గారు మాట్లాడింది క్యాడర్ను ఉత్సాహపరచడానికి మాట్లాడినటువంటి మాటలు తప్ప అందులో రాజకీయ కక్షలతో కూడుకున్నటువంటి వ్యవహారం కాదు. రాజకీయ కక్షపూరితంగా వ్యవహరించాలి, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలుపరుస్తున్నారు అని అనుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఇంత స్వేచ్ఛగా రోడ్డు మీద తిరిగేటువంటి అవకాశమూ లేదు. కోటి సంతకాల సేకరణ పేరుతో గవర్నర్ గారిని కలిసేటువంటి అవకాశం కూడా లేదు. ఇవాళ ఏ అధికారం లేకుండానే 151 సీట్లు వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ రోజు 11 సీట్లకి పరిమితం అయ్యి పక్కన కూర్చుంది. ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోయి కూర్చున్న తర్వాత వీళ్ళు ప్రభుత్వాధికారిని బెదిరిస్తారు. 7 సముద్రాల అవతల ఉన్నా సరే మిమ్మల్ని తీసుకొచ్చి పడేస్తామని చెప్తారు. అదే జగన్ రెడ్డి గారు మళ్ళీ చెప్తున్నారు. ఇప్పుడు మాట్లాడారు కదండి, జగన్మోహన్ రెడ్డి గారు బెదిరింపు ధోరణి, ఈ ఉడత ఊపుళ్ళకి, ఈ బెదిరింపులకి అస్సలు భయపడేటువంటి పరిస్థితి కూటమి ప్రభుత్వంలో ఎక్కడా లేదు. టైం వచ్చినప్పుడు రాష్ట్రాన్ని ఏ రకంగా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు తిన్నారు కొంతమంది, వాళ్ళందరినీ కూడా టైం వచ్చినప్పుడు జైల్లో పెట్టడానికి కానీ అరెస్టులు చేయడానికి కానీ కూటమి ప్రభుత్వం ఎక్కడా కూడా వెనకాడదు. ఎందుకంటే మానవత్వం లేని మృగాల్లాగా తయారయ్యారు కొంతమంది. అయితే ఎవరో చంద్రబాబు నాయుడు గారు 53 రోజులు జైల్లో ఉంటే సైకో ఆనందాన్ని పొందినటువంటి ఈ వ్యక్తులు, కానీ అదే ప్రజల మద్దతుతో ఆయన జైలు నుంచి బయటకు వచ్చారు. 15 నిమిషాల్లో బయటకు వచ్చారు చంద్రబాబు నాయుడు గారు. అదే జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైల్లో ఉంటే చెల్లెలు పాదయాత్ర చేసినటువంటి చెల్లెని కూడా
పక్కకి నెట్టేసేసి రాష్ట్రం నుంచి తరిమేసినటువంటి పరిస్థితిని చూసాం మనం. తల్లిని Right. చెల్లిని కూడా Right. తరిమేసినటువంటి Right. స్వార్థపరుడు జగన్మోహన్ రెడ్డి. రైట్. ఆయనకి మా కూటమి ప్రభుత్వానికి కానీ నారా లోకేష్ గారికి కానీ ఎక్కడా పోలిక లేదండి. రప్పరప్పటి ఒక గాంధీయిజం నడుస్తా లేదు. ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించి ఇక్కడ కొట్టండి అని వైసీపీ వాళ్ళతో ఖండించుకునే స్థితిలో మీ ప్రభుత్వం లేదు. ఒకడు తంతే నాలుగు తంతే సమాధానం చెప్పే విధానంలోనే ఉన్నాము. అదే విధానంతో ముందుకెళ్తాం. అంటే Right. రైట్. అది కూటమి కృష్ణవేణి గారు ప్రభుత్వం ఒకటి అనేది మంచి డిబేట్ కి ప్రభుత్వం. సంబంధం లేకపోయినా ఒకటి అడిగితే అడగాలి. జలధేర మిషన్ ద్వారా అదే. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు నిడదవల్లో పర్యటిస్తున్నట్టున్నారు. అక్కడ మరి ఆ మిషన్ ద్వారా రానున్న రోజుల్లో ప్రజల దాహార్తి తీరనుందా? ఒక 30 సెకండ్స్లో చెప్పండి. 30 ఈ రాజకీయ చరిత్రలోనండి ఎక్కడ కని విని ఎరగని రీతిలో మీరు ఆ ప్రాజెక్ట్ కి పేరు పెట్టినటువంటి విధానాన్ని చూడొచ్చండి. అమరజీవి జలధార అని పెట్టడం జరిగింది. ఇవాళ నిడదవోలు నియోజకవర్గం పెరవలి గ్రామంలో జరుగుతూ ఉంది ఇవాళ శంకుస్థాపన కార్యక్రమం. ఈ ఉభయ గోదావరి జిల్లాల్లో ఇంచుమించు 3050 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకొని ప్రతి ఇంటికి కూడా మంచి నీటిని సరఫరా చేసే విధానంతో ముందుకెళ్తూ కూటమి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఒకటే కాదు, ఇవాళ త్రాగునీరు గురించి ఎంత వెచ్చించి ఎంత ఖర్చు అవుతుంది, ఒక మిడిల్ క్లాస్ కుటుంబం దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా వాటర్ టిన్లు వేయించుకునే ఎంత ఖర్చు అవుతుందో ఇదంతా కూడా ఆలోచించి ప్రతి ఒక్క ఇంటికి కూడా మంచినీటిని అందించే విధానంతో ముందుకెళ్తున్నటువంటి